హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్ మేకర్. నేను మీ స్వప్న. ఇవాళ నేను ములక్కాడ మసాలా కర్రీని క్యాటరింగ్ స్టైల్లో ప్రిపేర్ చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ గ్రౌండ్ నట్స్ని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరిని ఒక 5 చిన్న ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇందులోకి 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, ఒక యాలుక, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ గసగసాలని యాడ్ చేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని చిన్న మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ముందు ఒకసారి గ్రైండ్ చేసుకొని తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకొని దీన్ని కూడా పేస్ట్ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొన్ని కరివేపాకు రెబ్బలు, ఒక 2 గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకొని ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటాని ఈ విధంగా ఫైన్గా ప్యూరీ కింద ప్రిపేర్ చేసుకొని దాన్ని యాడ్ చేసుకొని ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక 1/2 మినిట్ ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ములక్కాడలని తీసుకున్నాను. ఇక్కడ నేను డైరెక్ట్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. కావాలంటే ముందుగా మీరు ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని వాటిని ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా మీ ఇష్టం. ఇప్పుడు వీటిని 2 నుండి 3 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని తర్వాత మూతను పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూతను తీసి ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మసాలా పట్టించి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుంటూ ఒక 3 నుండి 4 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 200 ml వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూతను పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకొని ఇప్పుడు ఒకసారి మూతను తీసి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరొకసారి మూతను పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూతను తీసి చూస్తే అంతేనండి, మన ఎంతో టేస్టీ ములక్కాడ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది అచ్చం మనం ఫంక్షన్స్లో తింటూ ఉంటాం కదండి, అంతే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ అవుట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అదేవిధంగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.